పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశం పైన ఈరోజు బషీర్బాగ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉన్న గాజుల శ్రీనివాస్ గౌడన్న గారు, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున దత్తిన రాజన్న గారు, అదేవిధంగా మహేష్ గారు, అదేవిధంగా మల్లేష్ గారు, మిగతా అందరూ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతంగా ఈ రాష్ట్రంలో విద్య పైన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూసినట్లయితే పూర్తిగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతూ ఉన్నది అని మాకు అనిపిస్తా ఉన్నది. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు దాదాపుగా 10,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, ఫీజుల రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయట్లేదని హైకోర్టుకు వెళ్లితే గౌరవ న్యాయస్థానం మీరు విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీరు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోవచ్చు అని ఏప్రిల్ 2వ తారీఖు నాడు హైకోర్టు ఉత్తర్వులు ఇస్తూనే ఈ నెల 30వ తారీఖు అంటే నిన్న మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని 30వ తారీఖు నాడు సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేయకుండా మే 29వ తారీఖు నాడు జీవో నెంబర్ 7 పేరా 5/12 నిబంధన ప్రకారం నేరుగా విద్యార్థుల యొక్క అకౌంట్ లోకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని చెప్పుతూనే కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కానీ ఎలాంటి ఒత్తిడులు లేకుండా విద్యార్థుల పైన మేము విద్యార్థుల అకౌంట్ లోకి డబ్బులు జమ చేసిన తర్వాతనే విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవాలని జీవో నెంబర్ 7 ఈ రాష్ట్ర ప్రభుత్వం మే 29 నాడు తీసుకురావడం జరిగింది. నిన్న ఈ జీవో పైన హైకోర్టులో వాదనలు జరుగు క్రమంలో మీరు ఎప్పుడు ఇస్తారు అని కౌంటర్ దాఖలు చేయకుండా మీరు ఇచ్చినటువంటి జీవో మేము ఏప్రిల్ 2వ తారీఖున ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధం, మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే మేము పరిగణించాల్సి వస్తుంది అని గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే మా ప్రభుత్వం 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు గార్చింది. మేము అధికారంలోకి వస్తే పూర్తి ఫీజులను ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను మేమే సకాలంలో మంజూరు చేస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తా ఉన్నాడని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న బడ్జెట్ లో 3,24,000 కోట్ల ఈ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ లో ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 3,24,000 కోట్లు అయితే కేవలం దాదాపుగా ఈ రాష్ట్రంలో 13 లక్షలు అంటే 12.5 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది స్కాలర్షిప్ ద్వారా. అంటే దాదాపుగా ఒక సంవత్సరంలో 2,500 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే దాదాపుగా
12.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి చేకూర్చే పథకాన్ని ఇవాళ మీరు నీరు గారుస్తా ఉన్నారు. ఇవాళ అంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా 0.77% మాత్రమే. ఇవాళ ఈ రాష్ట్రంలో మొన్న 2025-26 లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో సంవత్సరానికి లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 40,000 కోట్ల చిల్లరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ద్వారా ఒక సంవత్సరానికి 40,000 చిల్లర కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అగ్రకులాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు లబ్ధి కూరేటువంటి ఈ పథకానికి మీకు సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవా? ఇవాళ మీ కమిషన్లు వచ్చేటువంటి ఏవైతే కమిషన్లు వస్తాయో దాంట్లోకి మాత్రం మీకు దండిగా నిధులు ఉంటాయి. కానీ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకుందామంటే బడ్జెట్ కేటాయించరా? ఇవాళ మీ దగ్గర ఉండి దాదాపుగా 28 నెలలు దాటుతా ఉన్నది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు పెద్దగా ఈ పథకం మీద మీరు ఒరగబెట్టింది విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకొని విద్యార్థులకు మేలు చేసింది ఏందో చెప్పండి. ఇవాళ దాగుల సీమన్న ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అనేక సార్లు కాలేజీ విద్యార్థుల కన్నీటి చదువులపై ఫీజు పోరు దీక్షా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేపట్టడం జరిగింది. గతంలో సిఎస్ గారిని బడ్జెట్ ప్రవేశపెట్టే ముందల జాగుల సీమన్న గారి ఆధ్వర్యంలో సిఎస్ గారిని కలిసి అయ్యా విద్యార్థులు సతమతం అవుతున్నారు, ఒకవైపు కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఒకవైపు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో అనేక చిన్న చితక ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అనేక మంది దాదాపుగా ఈ రాష్ట్రంలో 22 మంది విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అని సిఎస్ గారిని కలిసి విద్యార్థుల యొక్క మొరను వినిపించడం జరిగింది. అయినా మీకు చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ అనేక విద్యార్థి సంఘాలు వాళ్ళకు తోచినట్టుగా అనేక సార్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎంత పెద్ద ఉద్యమం చేసినా ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా మీ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్లుగా కనీసం దీని మీద స్పందించి విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పకుండా, అదే విధంగా గతంలో అనేక సార్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మేము మా స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మేము కాలేజీలు బంద్ పెడతామని అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తే ఉప ముఖ్యమంత్రి గారు పిలుచుకొని చాలా సార్లు చర్చలు జరిపి తూతు మాత్రంగా చర్చలు జరిపి పక్కకు పడేయడం జరిగింది. అదే విధంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తామని కొన్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అడిగితే వాళ్ళని బెదిరించే ధోరణిలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్లకు ఏ విధంగా స్కాలర్షిప్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫీజులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి ధోరణి, నీ కాలేజీలు ఎట్లా నడుస్తాయో చూస్తా, నువ్వు ఏడ పర్మిషన్లకు నాకు పెట్టుకున్నావు, నేను అడగనందుకే నేను పర్మిషన్లు ఇవ్వనందుకే నా మీద ఒత్తిడి తెస్తున్నారు అనే ధోరణిలా ఇవాళ దాదాపుగా 12.5 లక్షల మంది విద్యార్థుల కడుపు కోత వాళ్ళ యొక్క బాధను ముఖ్యమంత్రి గారు పట్టించుకోకుండా ఇవాళ మీరు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా కాలేజీ యాజమాన్యాలు మొన్న హైకోర్టు సాకుతోటి ఇవాళ ముక్కు పిండి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇదే విద్యార్థులు హక్కును చేర్చుకుంటారు, లేకపోతే ఏ కాలేజీ విద్యార్థులతోటి మీరు అధికారంలోకి వచ్చిర్రు అదే కాలేజీ విద్యార్థులతోటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాటికి సాగనంపే రోజు వస్తుందని బీసీ విద్యార్థి సంఘం పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులను గాలికి వదిలేసి ఇవాళ మీరు ఇవాళ హార్వర్డ్ స్థాయిలో అమెరికాలో పోయి నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు హార్వర్డ్లో మీరు చదువుకోవడానికి వెళ్ళారు కదా. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి చదువులు తెలంగాణలో ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా తీర్చిదిద్దడానికే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నావు అని చెప్పడం జరిగింది కదా గతంలో అనేక సార్లు. ఇవాళ అమెరికా కానీ అనేక రాష్ట్రాలలో
అనేక దేశాలలో, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో విద్యార్థులు అక్కడ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సీటు అక్కడ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం అకామిడేషన్ చదివిన దాంట్లో చదువుతూ ఉంటారు. కానీ మన దాంట్లో ప్రైవేటు, ఇవాళ మొన్నటికి మొన్న మీరు విద్యాశాఖ మీకు ప్రైవేటు యాజమాన్యాలు ఒక ఎమ్మెల్సీ గారి యొక్క స్కూల్ ఓపెనింగ్ కు పోయి పాల్గొనడం జరిగింది. ఇంతకంటే ఏముంటది ఈ రాష్ట్రంలో? ఇవాళ ప్రైవేటును ప్రోత్సహించుకుంటా, ఇవాళ విద్య పైన మీకున్నటువంటి చిత్తశుద్ధి ఇట్లాంటిది ముఖ్యమంత్రి గారు. కాబట్టి తక్షణమే హైకోర్టు మళ్ళీ 4వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. దీని మీద మీరు కౌంటర్ దాఖలు చేసి విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మేమే భరిస్తామని చెప్పాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి సంఘం పక్షాన ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా పోరాడతాం. ఇవాళ మొన్న కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేస్తే మీరు ఇవ్వాల్సినటువంటి ఫండ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా ఆ ఫండ్ ఎంపీకి పోవడం జరిగింది. ఇంతకంటే చేతగానితనం ఇంకొకటి ఉంటుందా? బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి బత్తిని రాజీగౌడ్ గారు, అదేవిధంగా సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు గుణగాని మల్లేష్ గౌడ్ గారు, అదేవిధంగా సర్పంచుల మహేష్ గారు, ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీడియోగ్రాఫర్ మిత్రులకు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఫీజుల రియంబర్స్మెంట్ మీద నిన్న రాష్ట్ర హైకోర్టులో ఒక తీర్పు, మధ్యంతర తీర్పును వెలువరించడం జరిగింది. ఆ తీర్పులో ఉన్న సారాంశం ఏంటంటే, కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైనటువంటి వాదనలు వినిపించడంలో విఫలమైనందున, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ను ఏదో ఒక రూపంలో కొరివి పెట్టి దానికి అడ్డంకులు సృష్టించి ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేయాలని చెప్పి కుట్ర చేయడం మూలంగా ఈరోజు ఇవాళ హైకోర్టులో చూసుకుంటే ఇది అన్ని పేపర్లలో ఈరోజు పతాక శీర్షికలో ప్రధాన మీడియాలో రావడం జరిగింది. కోర్టు తీర్పు ఏమని చెప్పిందంటే, విద్యార్థుల నుండే ఇక నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుండే ఇక నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు నిన్న చెప్పింది. పేషెంట్ కోరుకున్నది అదే, డాక్టరు ఇచ్చింది అదే అన్నట్టు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కావాలి కాబట్టి, అలాంటి తీర్పే కావాలి కాబట్టి, ఫీజుల రియంబర్స్మెంట్ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో నెంబర్ 7ను విడుదల చేసింది. జీవో నెంబర్ 7లో ఏముంది అంటే, ఫీజుల రియంబర్స్మెంట్ యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి ఆ పథకానికి తూట్లు పడిసి దాన్ని ఇవాళ ఐసీయూలో పెట్టి ఆ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది. కాబట్టి మేము కూడా
రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలేజీల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయం, మేము విద్యార్థి ఖాతాకే ఫీజు జమ చేస్తామని ఇచ్చింది. మేము విద్యార్థుల ఖాతాలకే ఫీజులు జమ చేస్తామని జీవో నెంబర్ విడుదల చేసింది, 7ని విడుదల చేసింది. ఇది చూసేందుకు బాగానే ఉంటది. అరే ప్రభుత్వం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు కాకుండా విద్యార్థుల ఖాతాలకే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా, నష్టమైందని. అసలు కిట్ ఇక్కడనే ఉంది. ఫీజుల రియంబర్స్మెంట్ 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రారంభించినప్పుడు 2008లో ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అంటే విద్యార్థి అడ్మిషన్ పొందుతున్న సమయంలోనే ఆ విద్యార్థి నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదు అని చెప్పి ఆ రోజు 2008లో జీవో నెంబర్ 18 విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీవో నెంబర్ 18 విడుదల చేసి ఇలా విద్యార్థుల వద్ద ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి, ఉన్నత విద్యను చదువుకునేటువంటి ఎకనామికల్ స్టేటస్ ఉండదు కాబట్టి, ఈ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద విద్యార్థులు కూడా, అగ్రకుల పేద విద్యార్థులు ఫీజులు కట్టేటువంటి ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి మేము కళాశాలకే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, అడ్మిషన్ల సమయంలో మాత్రం విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయరాదు అని ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టిన రోజు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆదేశాలు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2028లో ఏ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది? 2008లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ తెచ్చింది. ఇప్పుడు 2026లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫీజుకు మంగళం పాడడానికి, ఈ ఫీజును బంగాళాఖాతంలో కలపడానికి, లక్షలాది మంది పేద విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేయడానికి కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే ఈ జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి ఇవాళ జీవో నెంబర్ 7 ఎంత విచిత్రంగా ఉందంటే ఈ జీవో నెంబర్ 7 మేము ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విద్యార్థుల ఖాతాలకే వేస్తాం, కళాశాల యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు. అంటే స్టూడెంట్ కు నువ్వు ఫీజు ఇచ్చి యాజమాన్యాన్ని వసూలు చేయొద్దు అంటే యాజమాన్యాలు ఊరుకుంటాయా? నువ్వు 1, 2 ఫీజుల రియంబర్స్మెంట్ ఇప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. కానీ 3 ఏళ్ళైనా ఫీజులు ఇస్తలేదు, 4 ఏళ్ళైనా ఫీజుల బకాయిలు ఇస్తలేదు, 5 సంవత్సరాలు కావస్తుంది ఫీజుల బకాయిలు ఇస్తలేదు. మరి అమ్మ పెట్టదు అడుక్కొని ఇవ్వదు అన్నట్టు నువ్వు ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు స్టూడెంట్ ఖాతాలోకి 4 సంవత్సరాల తర్వాత వేస్తే 4 సంవత్సరాల దాకా కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా ఉంటాయా? ఇంత విచిత్రమైనటువంటి, ఇంత అవివేకమైనటువంటి, ఇంత పనికి మాలిన దద్దమ్మలు తీసేటువంటి జీవోలు ఇదేనా అని అడుగుతున్నా. ఈ జీవోలు తీసుకున్న చదువుకున్నారా అని అడుగుతున్నా. అందుకనే ఈ జీవో నెంబర్ 7 హైకోర్టుకు నిన్న సబ్మిట్ చేసింది. నిన్న 30వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 నాడు తీసి 30 నాడు మేము హైకోర్టులో ఈ జీవో సబ్మిట్ చేసింది. ఏమని? మేము విద్యార్థుల ఖాతాలకే వేస్తాం, విద్యార్థుల దగ్గర మాత్రం కాలేజ్ యాజమాన్యాన్ని ఫీజులు అడగొద్దంటే హైకోర్టు ఫటాఫట ఈ చెంప ఆ చెంప వాయించి ప్రభుత్వానికి సిగ్గు ఎక్కువ ఏమన్నా ఉందా? మీరు తీసే జీవోలు మీకేమన్నా తెలివి ఉందా, సోయి ఉందా? ఇవాళ స్టూడెంట్ ఖాతాలకు మీ ఫీజు ఇచ్చి కాలేజ్ యాజమాన్యాలను ఫీజు ఎట్లా అడగొద్దంటారు? కాబట్టి ఈ జీవో నెంబర్ 7 మేము తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పి స్టే ఇచ్చింది. జీవో నెంబర్ 7ను స్టే ఇవ్వడానికి ప్రభుత్వ విధానం కారణం కాదా? అంటే ప్రభుత్వానికి అన్ని తెలియక కాదు, ప్రభుత్వానికి ఫీజుల ఇవన్నీ గందరగోళం అవుతుంది, కోర్టులలో వీగిపోతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలుసు. కానీ ప్రభుత్వం కావాలని
ఈ ఫీజుల రియంబర్స్మెంట్ ను రద్దు చేయడానికి, ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తివేయడానికి కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే తేనె పూసిన కత్తి లెక్క ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, నాలుక మీదనేమో తేనె ఉంది, కడుపులేమో కత్తులు ఉన్నాయి. తీయగా ఓడను చూస్తే విద్యార్థులకే ఇస్తారు కదా, కానీ ఇవాళ ఎప్పుడు ఇస్తావు, ఎన్నడిస్తావు? ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టినప్పుడు జీవో నెంబర్ 18 ఏముంది, జీవో నెంబర్ 50 ఏముంది అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అప్పుడే ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా విద్యార్థుల సమయం అప్పుడే నేను ఫీజుల రియంబర్స్మెంట్ టోటల్ గా ఫీజులు ఇస్తామని చెప్పండి. అది చెప్పదు. ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం చేత కాదు. చదువుకునేటువంటి విద్యార్థులు, బడుగు వర్గాల విద్యార్థులను ఉన్నత విద్య నుండి పొమ్మనకుండా పొగబెట్టడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఖబర్దార్, మేము హెచ్చరిస్తున్నా. మీకు దమ్ముంటే ఈ డొంక తిరుగు మాటలు ఎందుకు? ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈ డొంక తిరుగు మాటలు, ఈ చేవలేనటువంటి మాటలు, అదేవిధంగా పనికిరానటువంటి మాటలు ఎందుకు? మీకు దమ్ముంటే ఫీజుల రియంబర్స్మెంట్ ని మేము అమలు చేయలేం, మేము ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించండి. అప్పుడు మీ ప్రభుత్వం ఉంటదా ఉండదా మేము చూపిస్తాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు బకాయిలు పెట్టిపోయింది. నేను బకాయిలు చెల్లిస్తా, మొత్తం ఫీజులు ఇస్తామని చెప్పి మీరు మాయమాటలు చెప్పి బీసీలకు మోసగించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మీ 2.5 సంవత్సరాలుగా మీరు బకాయిలు చెల్లించారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో 12.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. చాలా మంది స్విగ్గీ, జొమాటోలో ఫీజులు కట్టలేక, హాల్ టికెట్ ఇవ్వలేక ఇవాళ చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ఇవాళ 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్నగాక మొన్న వనస్థలపురంలో ఒక దళిత విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి జొమాటోలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే కళాశాల ఫీజు కట్టాలని నైట్ తాగి వచ్చేవాడు కారు గుద్దేస్తే స్టార్ట్ చనిపోయారు. అంటే ఎవరికి వస్తుంది? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ బడుగు వర్గాల విద్యార్థులే ఎందుకు బలి కావాలి? మేము పన్నులు కట్టడం లేదా? రాష్ట్ర బడ్జెట్ కాదా? మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా? రాష్ట్ర బడ్జెట్ మా చెమటి చుక్కలు కాదా? రాష్ట్ర బడ్జెట్ మాది కాదా? మరి ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారో ఒకసారి ప్రభుత్వం స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. మేము ఈ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నాది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మా కాంబినేషను వైఎస్ డిఎస్ కాంబినేషన్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మేము అది వైఎస్ డిఎస్ కాంబినేషన్ అన్నాడు. మరి నువ్వు వైఎస్ అని నువ్వు అనుకుంటున్నావు, మరి ఇది వైఎస్ రాజశేఖరే కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టింది. అప్పటి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పెడితే నువ్వు వైఎస్ కాంబినేషన్ లో వైఎస్ తో పోల్చుకున్నటువంటి మీరు ఎందుకు ఈ ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేయాలని చూస్తున్నారు? ఎందుకు కోర్టులో వీగిపోవడానికి ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు? కోర్టుల ద్వారా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీముని కోర్టుల ద్వారా ఇవాళ బడుగు వర్గాల విద్యార్థుల మెడ మీద కట్టిబెట్టి కోర్టుల ద్వారా బలి తీసుకుంటున్నారు. కోర్టులను అడ్డం పెట్టి ఎందుకు ఫీజుల రియంబర్స్మెంట్ ఇవాళ ఒక్క పేపర్ కాదు, ఇవాళ సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, నవ తెలంగాణ, మన తెలంగాణ, ప్రజాపక్షము, సూర్య, వార్త, అన్ని పేపర్లలో ఇవాళ ప్రధాన శీర్షికలో ఈ పేపర్లలో అన్ని వచ్చింది. ప్రధాన శీర్షికలో నిన్న హైకోర్టులో జరిగింది. మళ్ళీ సోమవారం నాడు 4వ తారీఖు నమస్తే తెలంగాణ అన్ని పేపర్లో, సోమవారం నాడు 4వ తారీఖు నాడు మళ్ళా కోర్టులో కేసు ఉంది. ఇవాళ మేము అంటున్నాం, ఆ కోర్టుల కేసులో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. బీసీ సంఘంగా, బీసీ విద్యార్థి సంఘంగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. ఇవాళ కళాశాల యజమాన్యాలు కోర్టుకు పోతే అడ్వకేట్ జనరల్ గారు, ప్రభుత్వ తరపున ప్రభుత్వ జీతం తీసుకున్నటువంటి అడ్వకేట్ జనరల్ గారు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవోలు కానీ,
ప్రత్యేక తెలంగాణ ఇచ్చినటువంటి జీవోలను కానీ రద్దు చేయకుండా ఇవాళ కోర్టు ఏ విధంగా విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునిస్తుంది. మీరు ఎందుకు ప్రశ్నించారు అడ్వకేట్ జనరల్ గారు అంటే, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అడ్వకేట్ జనరల్ గారు నడుచుకుంటారు. ప్రభుత్వ నిర్ణయం ఏముంది? మేము నేరుగా ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేసే దమ్ము ధైర్యం మాకు లేదు. కాబట్టి కోర్టు తీర్పుని, ఆ కోర్టు విద్యార్థులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆ తీర్పును అడ్డం పెట్టుకుని 12.5 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల గొంతు వేయాలని చెప్పి ప్రభుత్వం పన్నాగం అందుతుంది. అందుకోసం నేను హెచ్చరిస్తున్నా, రేపు 3వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ జీవో నెంబర్ 7 ఏదైతే ఫీజుల రియంబర్స్మెంట్ వ్యతిరేకంగా జీవో నెంబర్ 7 తీసుకొచ్చిందో ఎక్కడికక్కడ ఆ జీవో ప్రతులను కాలబెట్టండి. ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఫీజుల రియంబర్స్మెంట్ రద్దుకు ప్రభుత్వ కుట్రను నిరసిస్తూ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పి 3వ తారీఖు నాడు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలపండి. ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీలు తీయండి. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రభుత్వ దిష్టిబొమ్మలు గాలబెట్టండి. నాయకులను అడ్డగించండి. ప్రజాస్వామ్యబద్ధంగా మన నిరసన తెలపండి. ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? రాష్ట్రం బిడ్డ అగ్గి మండుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫీజుల రియంబర్స్మెంట్ ను రద్దు చేయాలని చూస్తే రాష్ట్రం మొత్తం అగ్గి మండుతుంది. అగ్గి రాజస్థాన్ బిడ్డ ఏమనుకుంటారు? తమాషానా? కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ? మీరు ఇదే విధంగా బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తే బీసీలే కాంగ్రెస్ పార్టీని కాటికి పంపిస్తాం బిడ్డ ఏమనుకుంటారు? ఇదే విధంగా బీసీ వ్యతిరేక చర్యలు పాల్పడితే కాంగ్రెస్ పార్టీని కాటికి పంపించే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటది. బీసీలు అంటే తమాషనా? చిన్న చూప? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,70,000 కోట్ల అప్పు చేశారు. అది ఎవరి జేబులో పోయింది? 3,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఎవరి జేబులో పోయింది అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలలో 71,000 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. మీ అయ్య సొమ్మ, మీ తాత సొమ్మ? 71,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది. కానీ 7,500 కోట్లు విద్యార్థులకు ఫీజుల బకాయిలకు ఇవ్వదా? విద్యార్థులంతా చిన్న చూప? అందుకోసమే ఇప్పుడు సెలవులు వచ్చినాయి. జూన్ మొదటి వారంలో ఫీజుల రియంబర్స్మెంట్ మీద 1,00,000 మందితోటి హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెడతాం. 1,00,000 మంది విద్యార్థులతోటి హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెడతాం. ఇవాళ మీరు ఎట్లా తిరుగుతారో, మీరు ఎట్లా రోడ్ల మీదకి వస్తారో మేము చూసుకుంటాం. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటువంటి దుందుడుకు చర్యలు అవివేకమైనటువంటి, అదేవిధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే అన్ని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలతోటి చర్చలు జరపాలి. రేవంత్ రెడ్డి గారు అంటారు మేము 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఇచ్చినామని. 7వ గ్యారెంటీ ఏందయ్యా అంటే, మేము ఏదైనా అందరి అభిప్రాయాల మేరకే ముందుకు సాగుతాం, మేము అందరి స్వేచ్ఛను గౌరవిస్తాం, అందరి ఆకాంక్షలను గౌరవిస్తాం, అందరి అభిప్రాయాలను కూడా గౌరవిస్తాం అన్నారు. మరి ఫీజుల రియంబర్స్మెంట్ పథకం మేము పోరాడి మా ప్రాణాలను తెగించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తే ఇవాళ మరి ఎందుకు ఈ ఫీజుల రియంబర్స్మెంట్ ను ఆటకెక్కిస్తున్నారు? రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. ఎందుకు చీకటి జీవోలు తీస్తున్నారు? ఎందుకు జీవో నెంబర్ 7 తీసుకొచ్చి పేద విద్యార్థుల గొంతులు వస్తున్నారు? ఎందుకు మరి ఈ పోరాడినటువంటి సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష విద్యార్థి సంఘాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు మాతో చర్చించిన తర్వాతనే కీలకమైన నిర్ణయం తీసుకోవాలి కదా? ఇట్లాంటి కీలకమైన నిర్ణయంలో పేద విద్యార్థుల జీవితాలతో ఎట్లా ఆడుకుంటారు? నేను అంటున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంది కదా, మొన్ననే నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎందుకు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుంటిస్తున్నారు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేస్తున్నారు? అంటే వాళ్ళకి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ఎక్కువగా మీరేమన్నా ఊడిపడ్డారు ఆకాశంకి వెళ్ళి? మీరేమన్నా తోపుగాల? మీకేమన్నా ఎక్కువ తెలుసా? బిడ్డ, బీసీలు నిప్పు లాంటి వాళ్ళు,
నిప్పుతో పెట్టుకుంటే కాలి బూడిదైపోతారు, మసి అయిపోతారేమనుకుంటారు. విద్యార్థులు తలుసుకుంటే బెర్లిన్ గోడలే బద్దలైనాయి. మీరెంత, మీ ప్రభుత్వం ఎంత? ఉప్పున ఊజితో కొట్టుకుపోయే ప్రభుత్వం ఇది. మీ తాటాకు చప్పుళ్ళకి ఎవడు విద్యార్థులు భయపడరు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనేది మా హక్కు. ఇది ఎవడో ఇచ్చిన బిచ్చం కాదు. ఫీజుల రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, పేద విద్యార్థుల హక్కు. రేవంత్ రెడ్డి గారు జేబు నుంచి ఇస్తలేరు. బట్టి విక్రమార్క కష్టపడి చెమట వచ్చిన పైసలు కావివి, మావి. మా ఖజానా మాది, బడ్జెట్ మాది. అప్పులు మాకు, ఆమ్దానేమో అగ్రకులాలక. అప్పే 3,75,000 కోట్ల అప్పులేమో డీసీఎం ఉంచుతారు. పోయినా ఆయన 8 లక్షల కోట్లు, నువ్వు 3,75,000 కోట్లు. ఆయన నీకు తేడా ఏముంది? అప్పులలోనేమో మాకు నెత్తికి ఇలా మీద మా భారం వేస్తారు, ఆదాయంలో ఎందుకు ఇయ్యరు? కాబట్టి ఖచ్చితంగా హెచ్చరిస్తున్న సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎరకల యతీశ్వర్ గౌడ్ గారు, సన్నా స్వామి గౌడ్, విలేజ్ రాఘవపురం, మండలం ఆత్మకూరం, యాదాద్రి భువనగిరి జిల్లా గారిని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము నియమించడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా యువకుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశపారంపరంగా వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, తర్వాత ఇప్పుడు వీరు సర్పంచ్. కాబట్టి 3-4 టర్ములుగా సర్పంచ్ గా ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్నటువంటి ఈ యతీశ్వర్ గౌడ్ గారిని రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ అలంకరించినటువంటి పెద్దలు బీసీ జాతి ముద్దు బిడ్డ జాజుల శ్రీనివాసన్న గారికి, బీసీ నాయకులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మాది ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామం సర్పంచ్గా సేవలు అందిస్తున్నాము. అయితే సేవలకు గాను బీసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసన్న గారు మనకు జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ సమస్యల వాటన్నిటి మీద ఉద్యమించడానికి దీన్ని నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు. యతీశ్వర్ గౌడ్ గారు ఎన్నికైన సందర్భంగా మీడియా మిత్రులతోటి సర్పంచుల విషయాలు కొన్ని షేర్ చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించారు. కానీ స్థానిక సంస్థల్లో అత్యంత క్రియాశీలక భూమిక పోషిస్తున్నటువంటి ఇవాళ దేశానికి పట్టుగుమ్మలైనటువంటి పల్లెటూర్లు, ఏ అయితే పల్లెటూర్లకు సర్పంచులుగా, ఆ ఊరు రాజులుగా ఉన్నటువంటి సర్పంచులకు ఓటు హక్కు కల్పించకపోవడం చాలా అన్యాయం. ఒకరికేమో బంగారు పల్లెంలో అన్నం పెట్టి ఇంకొకరికేమో ఆకులు అన్నం పెడుతుంటే అది ఎంతవరకు సమంజసం? సర్పంచ్ పరోక్షంగా ఎన్నిక కాబట్టి సర్పంచ్ కాదు. ఏదో వార్డు మెంబర్లు అందరికి ఓటేసిన తర్వాత వార్డు మెంబర్లు అందరూ ఎన్నుకున్న సర్పంచ్ కాదు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గ్రామస్తులంతా మంచి నాయకుడు, మాకు సేవ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి సర్పంచులకు ఓటేసి నేరుగా ఎన్నుకున్నటువంటి సర్పంచులు. మరి ఈ సర్పంచులకు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటకు ఎందుకు కల్పించరు? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, 2 ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లకు ఎట్లయితే ఓటు హక్కు కల్పిస్తారో సర్పంచులకు కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండవ విషయం, సర్పంచుల వేతనాలు. ఎమ్మెల్యేల వేతనాలేమో రోజు రోజుకు వాళ్ళే చట్టసభలు కాబట్టి
50,000 ఉన్న వేతనాలను 4 లక్షలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేల వేతనాలు, ఎమ్మెల్సీల వేతనాలు, అదేవిధంగా ఈ చాలా అన్నట్టు ప్రభుత్వ సలహాదారులుగా నిన్న మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని నియమిస్తూ ఆయనకు 4 లక్షల శాలరీ, 10 మంది సిబ్బంది, ఉచిత ఇల్లు, ఉచిత కారు, ఉచిత పిఏ, అంతా అంటే 10 లక్షల వరకు అత్త సొమ్మాలు దానం చేసినట్టు. మరి సర్పంచులకు వేతనాలు 6,000 రూపాయలు, 6,500. సర్పంచ్ ఇంటికి వాళ్ళని అధికారులు వస్తే వాళ్ళకు ఛాయ్ బిస్కెట్ ఇవ్వడానికి సర్పంచ్కి అయిపోతాయి. 6,500 రూపాయలు ఇస్తే సర్పంచ్ ఎట్లా కాలం వెళ్ళదీస్తాడు, ఎట్లా ప్రజాసేవ చేస్తాడు? సర్పంచ్ అయిన తర్వాత అంతకుముందు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారాలు చేసిన వాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు, చివరికి ఎస్సీ ఎస్టీ బీసీలు కొంతమంది కూలీ చేసిన వాళ్ళు కూడా సర్పంచ్లు అయ్యారు. ఎప్పుడైతే సర్పంచ్ అయ్యిండో ఆ గ్రామానికి సేవ చేయడానికి 24 గంటలు సరిపోతలేదు సర్పంచ్లకు. మరి 24 గంటలు గ్రామానికి సర్వీస్ చేస్తున్నటువంటి సర్పంచ్కి, అన్ని వృత్తులను, అన్ని వ్యాపారాలను అన్ని వదులుకున్నటువంటి సర్పంచ్కి 6,500 ఇస్తే ఆ కుటుంబం ఎట్లా పోషించుకోవాలి? సర్పంచ్ ఎట్లా ముందుకు పోవాలి? గ్రామాభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతాడు? విచిత్రం ఏంటంటే గ్రామ పంచాయతీ స్వీపర్కున్న వేతనం సర్పంచ్కి లేదు. గ్రామ పంచాయతీలో స్వీపర్ ఉంటాడు, గ్రామ స్వీపర్ కు 9,500, సర్పంచ్కే 6,500. సిగ్గనిపిస్తలేదా ప్రభుత్వానికి? కాబట్టి గ్రామ సర్పంచుల వేతనాలు కూడా 1,00,000 రూపాయలకు పెంచాలి. 1,00,000 రూపాయలు వేస్తేనే నిజంగా 24 గంటలు సేవ చేయగలుగుతాడు, గ్రామాన్ని డెవలప్ చేయగలుగుతాడు. మీరు ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ఒక్క అనా పైసా కూడా అవినీతి చేయకుండా గ్రామానికి సర్వీస్ చేయగలుగుతాడు. కాబట్టి మీరు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. మూడో విషయం, చివరిగా ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులను ఈ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ పెట్టారు. ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ పెట్టడం వల్ల పేరుకు సర్పంచే కానీ అభివృద్ధి పనులు చేస్తుంటే ఉప సర్పంచులు అగ్రకులాలు ఉండి ఈ సర్పంచులను తమ ఇంటి చుట్టూ తిప్పించుకుంటారు. ఎందుకంటే సర్పంచ్ డెవలప్ చేస్తాడు, లైట్ పోయినా ఏది పోయినా ఎక్కడ పోయినా సర్పంచ్ అభివృద్ధి చేస్తాడు. నిధులు విడుదల కావాలంటే ఉప సర్పంచ్ సంతకం కావాలి. ఆ ఉప సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిన కాడ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచ్ చోట వాళ్ళకు రిజర్వేషన్ లేదు కానీ ఉప సర్పంచ్ అవుతారు. వాళ్ళు ఈ సర్పంచులను మానసికంగా వేధిస్తున్నారు. కాబట్టి ఈ సర్పంచులకు ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలి. నేను అంటున్న ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉందా? మరి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డికి సిఎస్ రామకృష్ణరావు గారికి జాయింట్ చెక్ పవర్ ఉందా? లేదు కదా. కాబట్టి ఈ జాయింట్ చెక్ పవర్ అనేది అనాలోచిత నిర్ణయం. నువ్వు కత్తి ఎవరికి ఇచ్చినావో వాళ్ళు యుద్ధం చేస్తారు. ప్రజలు కత్తి సర్పంచ్కి ఇచ్చారు, ఉప సర్పంచ్కి ఇవ్వలే. నువ్వు యుద్ధం చేయరు నాయన, మా రాజు మా చక్రవర్తి అని చెప్పి కత్తి సర్పంచ్లకు ఇచ్చారు ప్రజలు. నువ్వు కత్తి ఈయన చేతులు పెట్టి దాని ఇంకో ఆయన చేతులు పెట్టి ఎట్లా నడుస్తుంది? స్టీరింగ్ ఈయన చేతులు పెట్టి, బస్సు స్టీరింగ్ సర్పంచ్ చేతులు పెట్టి, బ్రేకులేమో ఉప సర్పంచ్ చేతులు పెట్టారు. కాబట్టి స్టీరింగ్ సర్పంచ్ చేతిలో ఉండాలి, బ్రేకులు కూడా సర్పంచ్ చేతిలో ఉండాలి. ఈ మూడు డిమాండ్ల కోసం మా సర్పంచుల సంఘం అధ్యక్షుడు యతీశ్వర్ గౌడ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం. ఆయనకు మేము సపోర్ట్ ఉంటాం. యావత్ బీసీ సమాజం సపోర్ట్ ఉంటది. ఖచ్చితంగా త్వరలోనే హైదరాబాద్ లోనే మొత్తం అందరూ, ఒక బీసీలే కాదు, మొత్తం 10,000 మంది సర్పంచులతోటి రాష్ట్ర సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం మా బత్తిన రాజు గౌడ్ గారు, అదేవిధంగా మల్లేశం గౌడ్ గారి అధ్యక్షతన
10,000 మంది సర్పంచ్లతోటి సమావేశం. సహచరుడు మహేష్ యాదవ్ గారికి, వేదికపై ఉన్న బత్తిన రాజు గారికి, అదేవిధంగా మల్లేష్ గారికి, యోగేశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ ఉద్యమాల వందనాలు. ముఖ్యంగా ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ పైన ఈ కోట్లతో ప్రభుత్వం మారుస్తున్న ఆటలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సీనమ్మ గారి నేతృత్వంలో వాటిని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాం, ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు, హైకోర్టు జడ్జిలు కావచ్చు, వారి వేతనాలు క్లయింట్ల దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా లేకపోతే ట్రెజరీ నుంచి తీసుకుంటారా, ఎవరైతే ఈ సంబంధిత జడ్జిమెంట్ ఇచ్చిందో వారు విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా పిల్లల ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ లో ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు జీవో నెంబర్ 14 కావచ్చు, అప్పుడు ఫీజు రియంబర్మెంట్స్ అన్నగారి నేతృత్వంలో కొట్లాడి 2008లో పెట్టించినప్పుడు కాలేజీకి అదేవిధంగా విద్యార్థికి ఎటువంటి సంబంధం లేదు, డైరెక్ట్ కోఆర్డినేషన్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. కాలేజీకి అదేవిధంగా గవర్నమెంట్ కే కాంట్రాక్ట్ ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏంటంటే పిల్లవాడిని కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ చేస్తే ఆ ఫీజు అయితే ఏముందో ప్రభుత్వం ఒప్పుకుంది కాలేజ్ యజమాని తప్ప పిల్లవాడు ఎక్కడ ఒప్పుకోలే. దాన్ని దొంగచాటుగా కొన్ని 12 కాలేజీలు పోయి ఫస్ట్ తెచ్చుకొని మేము పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకుంటే పిల్లల దగ్గర నుంచి దాదాపు ఇప్పటికీ ఈ ఫీజులు చేయబట్టి వరంగల్లో ఒక అమ్మాయి చనిపోయింది, అదేవిధంగా మొన్న సిరిసిల్లలో ఒక అబ్బాయి చనిపోయాడు. అదేవిధంగా మొన్న అన్నగారు చెప్పినట్టు స్విగ్గీ జొమాటో ఆల్ టికెట్లకు మినిమం సెల్ఫీస్ లేవని చెప్పి స్విగ్గీ జొమాటో వేసుకుంటే ఇక్కడ ఎల్బీనగర్ లో ఇద్దరు, ఒక ఎస్టీ ఒక బీసీ ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకొక లంబాడ పిల్లవాడి కాలు విరిగిపోయింది ఎస్టీ సోదరుంది. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నా అని చెప్పారు. అంటే విద్యను ప్రేమించే కార్పొరేట్ విద్యను ప్రేమిస్తున్నా, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అందే విద్య అందకుండా వారి చావుల ఇది ఖచ్చితంగా ఏదైతే ఈ ఆత్మహత్యలు కాదు విద్యార్థుల ఈ ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ తుమ్మలేయడం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మాట నోరులో పడేయడం, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీసీ శాఖ అదేవిధంగా వేరే శాఖగా చెప్తున్న మంత్రులు కూడా మినిమం అర్హత లేకుండా పోయింది. ఎందుకంటే పేద పిల్లల యొక్క 12.5 లక్షల విద్యార్థుల యొక్క ఉసురు లాక్తది ప్రభుత్వానికి. గతంలో అనేక మార్లు పోవడం చేశాం. రాబోయే రోజుల్లో అన్నగారు చెప్పిన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఖచ్చితంగా 9,000 కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ బకాయి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు గద్దె దిగడం ఖాయం. మళ్ళా జీవితంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను అనేది ఒక కళగా అధికారం రాకుండానే వీళ్ళకపోతే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 400 డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ లో క్లియర్ గా చెప్పారు బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకులు పెట్టేస్తాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఫీజులు గ్రీన్ ఛానల్ ద్వారా పిల్లలు అడ్మిషన్ తీసుకోగానే 50% కడతాం. తర్వాత 6 నెలల కోర్సు పూర్తిగానే మళ్ళా 50% ఇస్తాం. మీరు కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ 71,000 కోట్లు ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక మంత్రికి ఒకే దఫాలో మొత్తం ప్రభుత్వం 50,000 కోట్లు ఇచ్చింది కదా. కనీసం 12 లక్షల మంది పిల్లల మీద మీకు ప్రేమ ఎందుకు వస్తలేదు? ఆ పిల్లలు రాష్ట్ర పిల్లలు కాదా? 12,50,000 మంది పిల్లలు చూస్తున్నారు. వారి వెంక వారి బంధువులు, వారి తల్లిదండ్రులు, వారి రక్త సంబంధికులతో 1.5 ఓట్ల ప్రభావం ఉంటుంది. మీరు అనుకున్నారు ఓట్లు వేసుకోవడానికి ఏమేమి స్కీములు ఇస్తాం, ఈ పిల్లలకి ఇంకా ఓటకు రాలేదు కదా అనుకుంటారు. కానీ పెద్ద ఎత్తున మీరు ఖచ్చితంగా